విచారణకు ఆదేశాలు వచ్చినప్పటికీ జరుగుతున్న ఆలస్యం కావచ్చు, అలాగే ఉన్న చిక్కుముళ్ళు ఏంటి ఇక్కడ? ఇక్కడ ఒకటండి, గత ప్రభుత్వ హయాంలో ఇది 19/5/2022 సంవత్సరంలో రాత్రి జరిగిన సంఘటన. తర్వాత 3 రోజుల తర్వాత కానీ సెక్షన్ ఆఫ్ లాని అనుమానాస్పదం ముద్రించి హత్యగా మార్చారు. ఆ 3 రోజుల పాటు అనంతబాబు డోర్ డెలివరీ చేసినా, ఆయన కారుని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఆయన్ని అరెస్ట్ చేయకుండా స్వేచ్ఛగా అన్ని కార్యక్రమాలకు హాజరయ్యే విధంగా అవకాశం కల్పించారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఐఫోన్ను స్వాధీనపరుచుకున్నారు. ఐఫోన్ స్వాధీనపరుచుకొని దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపితే ఐఫోన్ యొక్క పాస్వర్డ్ను కూడా ముద్దాయి దగ్గర నుంచి తీసుకోలేనంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఐఫోన్ పాస్వర్డ్ లేకుండా ఐఫోన్లో ఉన్న అంశాలని ఓపెన్ చేయడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఫారెన్సిక్ ల్యాబ్ వారు స్పష్టంగా చెప్పారు. అవును. చెప్పిన తర్వాత కూడా మొన్న తదుపరి విచారణ కొరకు 1 నెల లోపుగానే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడాను అప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల పాటు విచారణాధికారి ఆ యొక్క ఐఫోన్ యొక్క పాస్వర్డ్ని తీసుకోకుండా ఛార్జ్షీట్ దాఖలు చేశాడు. అంతేకాకుండా గతంలో కొన్ని సీసీ ఫుటేజీలు తీశారు. ఆ సీసీ ఫుటేజీలు ఎస్ఎఫ్ఎస్ఎల్కి పంపారు. కానీ దాంట్లో లో విజన్ ఉంది కాబట్టి, మేము మనుషులు కనబడుతున్నారు కానీ లో విజన్ ఉంది కాబట్టి మేము దాన్ని గుర్తించలేము అన్నారు. కానీ దాన్ని ఇంకా అధిక టెక్నాలజీ ఉన్నటువంటి మద్రాస్ ఎఫ్ఎస్ఎల్ కానీ లేకపోతే సెంట్రల్ ల్యాబొరేటరీ కానీ పంపడానికి ఏ ప్రయత్నం చేయలే, చెత్తపట్లో పడేశారు. ఇక టెక్నికల్ ఎవిడెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి గూగుల్ టేక్అవుట్ తీసుకుంటారా, వాట్సాప్లు తీసుకుంటారా, లేకుంటే టవర్ లొకేషన్ సంబంధించిన అంశాలు తీసుకుంటారా అంటే అవి కూడా మొన్నటి వరకు కూడా తీసుకోవాలా. ఏమీ తీసుకోకుండా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంటే ఏదైనా గూగుల్ టేక్అవుట్ కానీ వాట్సాప్కి కానీ లేకపోతే వివిధ అంశాలు టెక్నికల్ అంశాలు తీసుకోవాలంటే వాటికి పరిధులు ఉంటాయి. అవును. అది 2 సంవత్సరాలు ఉంటుందా, కొన్నిటికి 6 నెలలు ఉంటుందా, కొన్నిటికి 2 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆ టైం పోయే వరకు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ చేద్దామనే ఆలోచన లేదు. ప్రత్యక్షంగా ముద్దాయికి సహకరించాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వం యొక్క ఒత్తిడి స్పష్టంగా కనబడతా ఉంది. దాన్ని బట్టి అవి తీసుకోవాలా. కాకపోతే ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అడిగిన తర్వాత తదుపరి విచారణలోకి వచ్చేటప్పటికి ఆ ఆధారాలని లభ్యమైనట్టు కనబట్టాల. ఇప్పుడు సరే వాళ్ళ భార్య గారు ఉన్నారు అని చెప్పేసి అలానే మరొక 2 నోటీసులు ఇస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద కూడా న్యాయస్థానానికి వెళ్ళారు, హైకోర్టుకి. వాళ్ళు డిస్మిస్ చేశారు. మరలా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుదామని చెప్పేసి ప్రారంభిస్తే దాని మీద కూడా హైకోర్టుకి వెళ్ళారు. ఈ తదుపరి విచారణ అని చెప్పేసి మాకు నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అది ఇవాళ రేపుతో తేలిపోతుంది, వేరే విషయం. కానీ ఇక్కడ తదుపరి విచారణ కోసం వేసినటువంటి సిట్టు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆధారాలని మాయం చేశారు, అలానే పోలీసు కస్టడీకి తీసుకోలేదు, అలానే కన్ఫెషనల్ స్టేట్మెంట్లో చెప్పిన అంశాలని కన్ఫర్మ్ చేసుకోలేదు, విచారించవలసిన వాళ్ళని విచారించలేదు, విచారణ కూడా అసంపూర్తిగా విచారించారు. ఇన్ని తప్పుడు తడకలతో ముద్దాయికి రక్షణ కల్పించే విధంగా ఛార్జ్షీట్ని దాఖలు చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ కానీ ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి డిఎస్పీ కానీ వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ క్రియాశీల కార్యకర్తలా పనిచేశారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. ఇవన్నీ చూస్తున్న తర్వాత
ఈ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ని ఎలా గ్యాదర్ చేయాలని తపన పడుతున్న చూస్తున్న తర్వాత వాళ్ళు ఏదో చేయాలని తపన పడుతూ ఉన్నారు. అసలు ఈ యొక్క సాక్ష్యాలను తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినట్టు ఆ విచారణ అధికారిని కూడా SC/ST యాక్ట్ సెక్షన్ 4 కింద ముద్దాయికి సహకరిస్తున్నాడనే పేరుతో వాళ్ళను కూడా ముద్దాయిగా పెట్టవలసిన పరిస్థితి ఈ కేసులో స్పష్టంగా కనబడతా ఉంది. అంతేకాకుండా దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు, లేదంటే డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయికి సాయపడాలని తపన పడిన వాళ్ళు, ఆ విధంగా కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ ఆధారాలు కూడా లేకుండా చేసే ప్రయత్నం జరిగిందనుకోవచ్చా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఆధారాలు గ్యాదర్ చేయకుండా, ఆధారాలు ఈ గూగుల్ టేక్అవుటో లేకుంటే వాట్సాప్ కు సంబంధించిన మెసేజ్లో తీసుకున్నా, లేదంటే సెల్ ఫోన్లో పాస్వర్డ్ తీసుకున్నా కొంత సమాచారం వచ్చిండేది. అలానే ముద్దాయిని విచారిస్తే వచ్చిండేది. అలానే దాంట్లో మరి కొంతమంది సాక్షులను విచారిస్తే వచ్చిండేది. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా, అలానే సీసీ ఫుటేజీలు కూడా కొన్ని మటుమాయం చేసేసి కోర్టుకు సమర్పించకుండా, ఇంపార్టెంట్ పర్సన్స్ విచారించకుండా ఏదో గొడవ చేస్తే అది కూడా 164 స్టేట్మెంట్లు చేశారు తప్ప అది కూడా చేయకపోదురు. సరే సార్, చాలా విషయాలు ఉన్నాయి సార్. సుబ్బారావు గారు డిస్కస్ చేద్దాం తప్ప ఇంకోటి కాదు. ఒకసారి నేను రవి